క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో క్రైస్తవులు విశ్వాసులమైన మన పరుగు ఏమై ఉండాలో పౌలు సెలవిస్తున్నాడు. కానీ ఈ లోకములో జీవిస్తున్న మనము మన దైనందిన జీవితములలో ఏదో సాధించాలని ఆరాటపడుతూ ప్రతి మానవుడు ఈ లోకములో అలుపెరుగని ప్రయాణము చేస్తుంటున్నాడు. మన పరుగు డబ్బు సంపాదించడము, మంచి ఉద్యోగము సాధించడము, బాగా చదివి మంచి ఉన్నత స్థానమునకు రావడము, ఇలాంటి అనేకమైనటువంటి వాటి కొరకు పరుగులు పెడుతూ జీవిస్తుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొందరి పరుగులను చూస్తే ఇందుకు భిన్నముగా ఉంటుంది. అబ్రహాము దేవునికి ఆతిథ్యము ఇచ్చుటకు, దేవుని తన ఇంటిలో చేర్చుకొనుటకు పరుగులు పెట్టినాడు. జీవము కలిగిన దేవుని నామాన్ని కించపరుస్తూ దుర్భాషలాడిన గొల్యాతు నోరు మోయించుటకు దేవుని పేరిట దావీదు పరుగులు పెట్టినాడు. అనేక జనసమూహము యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు వినుటకు పరుగులు పెట్టిరి. ధనవంతుడైన జక్కయ్య యేసు ఎవరో చూడవలెనని పరుగులు పెట్టినాడు. దేవుని శిష్యుడైన ఫిలిప్పు క్రీస్తు సువార్తను చాటి చెప్పుటకు పరుగులు పెట్టినాడు. పౌలు క్రీస్తు అనుగ్రహించు జీవ కిరీటమును పొందుటకు పరుగులు పెట్టినాడు. ప్రియులారా, వీరందరూ యెహోవా నామము బలమైన దుర్గమని, దేవుని సన్నిధి ఎత్తైన కోట అని, ఆశ్రయదుర్గమని గుర్తించి దేవుడు అనుగ్రహించే జీవ కిరీటమును పొందుకొనుటకు ఈ లోకమును, లోక ఆశలను త్యజించి నీతి మార్గంలో పరిగెత్తినారు. అయితే అనేక విశ్వాసులు, క్రైస్తవులు క్రీస్తు పేరిట జీవిస్తూ బహుమానాల కొరకు, వ్యర్థమైన లోక సంబంధమైన వాటి కొరకు బిలాము వలె, గేహజీ వలె, కయీను వలె, కోరాహు వలె దేవునిని తిరస్కరిస్తూ పరిగెడినారు. అయితే వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ప్రియులారా, విశ్వాసులుగా పిలువబడుతున్న మీ పరుగు ఏ విధముగా ఉన్నది? అబ్రహాము, దావీదు, పౌలు వంటి వారి వలె నీ పరుగు ఉన్నదా? గేహజీ, కయీను, బిలాము సైతము పరుగులు పెట్టారు, కానీ వారు లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు పెట్టినారు. మరి నీ పరుగు లోక సంబంధమైనదా, వాక్యానుసారమైనదా? ఒకమారు నిన్ను నీవు పరిశీలించుకో. నీవు ఏ మార్గము గుండా పరిగెడుతున్నావు? దేనికోసము పరిగెడుతున్నావు? దేవుని కోసము పరిగెడుతున్నావా? ఈ లోకము కొరకు నీవు పరిగెత్తువాడవైతే ఈ లోక మార్గాలు నిన్ను నాశనమునకు, ఉగ్రతకు గురి చేస్తాయి. కానీ దేవుని మార్గములు నిన్ను ఉన్నత స్థలములలో నిలిపి సురక్షితముగా ఉంచుతాయి. కాబట్టి వెనకున్న వాటిని మరచి గురి యొద్దకు పరిగెడు వారముగా ఉండుటకు దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన మా దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. ఎల్లవేళలందు మమ్ములను కాపాడుతున్న దేవా మీకు వందనములు. మమ్మను గూర్చి సమస్తము ఎరిగిన దేవా మీకు స్తోత్రములు. క్రీస్తు బిడ్డలుగా మిమ్మను పోలి నడుచుకున్నటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. పౌలు వలె కడ వరకు పందెములో నిలుచుటకును, మా గురిని చేరుటకును మీ శక్తి చేత, బలము చేత మమ్ములను నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.